ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు అక్క నా దగ్గర. నిజానికి చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు 2000 ఉండే. ఆ 2000తో ఈడ మ్యారేజ్ చేసుకోవాలి ఏమని ఒక గుడి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాం. ఆ గుడి దగ్గరికి వెళ్తే కూడా మళ్ళీ ఇంకా పంతులు డిమాండ్ చేస్తున్నాయి. పంతులు కూడా కాదు, డిమాండ్ చేస్తున్నాయి ఎంత 2000 3000 ఉన్నాయి 2000. ఉన్నాయి 2000. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక అడ్వకేట్కి కాల్ చేసిన, అన్న ఇట్లా గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, అది పడితేనా అని అడిగిన. అయితే ఆయన ఏమన్నాడంటే గుడి దగ్గర మ్యారేజ్ చేసుకుంటే దేవుడి పెళ్ళి దానికి ఎలాంటి ఉండదు, మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నాడు. సో నేను ఎట్టి వెయిట్ చేయకుండా ఈమెను తీసుకుని వెళ్ళిపోయి గుడి దగ్గర తాళి కట్టేసిన. దాని తర్వాత 3 days దాచుకున్నాం. అంటే మా ఇంటి వాళ్ళకి నేను వచ్చేసిన సాయంత్రం తెలిసిపోయిందంట ఇట్లా ఇట్లా అని చెప్పి. తెలిసిపోతే వాళ్ళు ఏం చేసిర్రు కనుక్కున్నారు. అంటే ఇలా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చేసి ఫోటో తీసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసిండు. మా అక్క దగ్గర నా ఐడి ఉంటుంది, ఇన్స్టా లాగిన్ ఉంటుంది. లాగిన్ ఉంటుంది. ఆమె చూసేసింది, మమ్మీ ఇట్లా ఆమె ఆడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అది ఇది అంటే వాళ్ళకి తెలిసిపోయింది. వచ్చేసినారు నెక్స్ట్ డేనే వచ్చేసారు ఫ్లైట్ బుక్ చేసుకుని వాళ్ళంతా.